రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయా? ప్రాజెక్టులు, ప్రజా సమస్యలు పక్కకు పోయి వ్యక్తిగత విమర్శల వైపు రాజకీయాలు తిరిగాయా? తాజాగా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కర్ణాటకలో ఓ ఆలయం సందర్శించడం చర్చనీయాంశంగా మారిందా? హరీష్ రావు ఆలయ సందర్శనలో తాంత్రిక క్షుద్ర పూజలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించడం తీవ్ర దుమారం రేపుతుందా? ఈ పూజలకు సంబంధించి తమ వద్ద ఆధారాలున్నాయని కాంగ్రెస్ నేతలు చెప్పడం, బీఆర్ఎస్ నేత బురద జల్లుడు రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించడం సంచలనంగా మారిందా? పాలిటిక్స్ లో విమర్శలు, సవాళ్లు సాధారణం. కానీ తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పొలిటికల్ వార్ ఏకంగా క్షుద్ర పూజల వరకు వెళ్ళింది. బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి హరీష్ రావుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం కోసం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం హరీష్ రావు తాంత్రిక క్షుద్ర పూజలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. అంతేకాదు, అరుంధతి సినిమాలో పశుపతిలాగా హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఏ తేదీల్లో ఏ ప్రాంతానికి వెళ్లారో, ఎవరితో ఉన్నారో, ఏ క్షుద్ర పూజలు నిర్వహించారో మా వద్ద పక్కా ఆధారాలున్నాయి. ధైర్యం ఉంటే ఆయన ఆ తేదీల్లో ఎక్కడున్నారో బయట పెట్టాలని మహేష్ గౌడ్ తీవ్ర స్థాయిలో సవాలు విసిరారు. జూలై 23న శివమొగ్గ వెళ్లారు. ఎందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తిరుచి జై అఘోర కాళీ మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. సో ఈ దేవాలయాలకి వెళ్ళంటే సందర్భం. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కి మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే. ఇప్పుడు క్షుద్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిత్యం పేపర్లు, టీవీలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు కనిపించే హరీష్ రావు ప్రతి అంశాన్ని ప్రచారానికి వినియోగించుకున్నటువంటి ఈ మనిషి ఈ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఫోటోలు ఎందుకు బయట పెట్టలే, ఫేస్బుక్ ట్విట్టర్లు ఈ ఫోటోలు ఎందుకు రాలే? నిజంగా ఇవి మంచి కోసమే చేసిన పూజలు అయి ఉంటే, రాష్ట్ర ప్రజల బాగో కోసం చేసిన పూజలు అయి ఉంటే డెఫినెట్గా ప్రచారంలోకి వచ్చేవి. ఎందుకు రాలేదు? ఇక మహేష్ కుమార్ గౌడ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ ను గ్రహచార భవన్ గా మార్చారని ఆరోపించారు. ఆలయాలకు వెళ్లి పూజలు చేయటం రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని గుర్తు చేశారు. హరీష్ రావు తనకిష్టమైన దేవాలయాలకు వెళ్లవచ్చని, అది వ్యక్తిగతమైన అంశమన్నారు. కానీ హరీష్ రావు డేటా కలెక్ట్ చేయడానికి మహేష్ కుమార్ గౌడ్ ఎవరని ప్రశ్నించారు. మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడ ఏ బ్రాండ్ తాగుతున్నారో మాకు తెలియదా అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు నాశనం కావాలని కాంగ్రెస్ కోరుకుంటుందన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, మేడారం వెళ్లే భక్తులు క్షుద్ర పూజలు చేయడానికి వెళ్తున్నారని అంటున్నారా అని ప్రశ్నించారు. ఈ విషయంలో మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. హరీష్ రావు గారు ఆయన ఇష్టమైన దేవతల దగ్గరికి వెళ్ళవచ్చు. ఈ దేశంలో ఉండే 130 కోట్ల మంది ప్రజల్లో ఆయన ఒకరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది ప్రజల్లో ఆయన ఒకరు. ఆయన ఏ దేవుళ్ళ దగ్గరికి పోయారు, ఏ దేవతల దగ్గరికి పోయి పూజలు చేశారు అనేది ఆయన వ్యక్తిగతం. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. సిగ్గు లేకుండా ఆ గ్రహచార భవన్లో కూర్చొని మాట్లాడుతున్న మాంత్రిక మహేష్ కుమార్ గౌడ్, నేను ఆయన ఈ రోజు ఎక్కడెక్కడ పోయిండో నా దగ్గర డేటాతో సహా ఆధారాలు ఉన్నాయన్నావు. అసలు నువ్వెవడా ఆ డేటా కలెక్ట్ చేయడానికి? ఎవరిచ్చారు నీకు రైటు? నువ్వు ఏ బ్రాండు బీరు తాగుతున్నావు, ఏ బ్రాండు లిక్కర్ తాగుతున్నావు అనేది నేను కూడా కనుక్కొని చెప్పగలను. అంతకుముందు కాంగ్రెస్ నేత టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి కూడా హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజలు నాశనం కావాలని హరీష్ రావు తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారం లేనందుకు రాష్ట్రం నాశనం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తాంత్రిక పూజలు చేయాల్సిన అవసరం హరీష్ రావుకు ఏమొచ్చిందని ప్రశ్నించారు. పిల్లలను, రైతులను, మహిళలను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలెవరూ కూడా వారి ట్రాప్లో పడొద్దని, అలాంటి దుర్మార్గులను సమాజం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి, మేము లేనప్పుడు ఇది ఎవరికి దక్కొద్దు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులలో కూడా రైతులు అనేటటువంటి వాళ్ళు ఏడవాలి. ఏడుస్తేనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత వచ్చినప్పుడే మాకు లాభం జరుగుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది అనేటటువంటి దురుద్దేశంతో
కానీ విని ఎరగని రీతిలో క్షుద్ర పూజలకు పాల్పడ్డటువంటి ఒక దరిద్రపు రాజకీయం ఈరోజు హరీష్ రావు గారు చేసిండ్రు. తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చెప్తుంటే నాకే అసలు గలీజ్గా అనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ నేతల ఆరోపణలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. హరీష్ రావు కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన మూకాంబిక అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారని అంటుంది. అక్కడ శాస్త్రోక్తంగా అమ్మవారి పూజల్లో పాల్గొంటే దాన్ని కాంగ్రెస్ నేతలు క్షుద్ర పూజలు అంటూ దుష్ప్రచారం చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పవిత్రమైన మూకాంబికా దేవి క్షేత్రాన్ని, హిందూ దేవతలను, సాంప్రదాయాలను కాంగ్రెస్ నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం కించపరుస్తున్నారని విమర్శించారు. అమ్మవారి పవిత్రతను రాజకీయాల్లోకి లాగుతున్న కాంగ్రెస్ నాయకుల నోళ్లు పడిపోవటం ఖాయమని హెచ్చరించారు. మరోవైపు గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, చివరికి తమిళనాడు నాయకుడు విజయ్ వరకు ఎంతో మంది ప్రముఖులు మూకాంబిక ఆలయాన్ని సందర్శిస్తున్నారని, మరి వారంతా కూడా క్షుద్ర పూజలే చేస్తున్నారా అని ప్రశ్నించారు. క్షుద్ర పూజలు చేస్తే వర్షాలు పడవా? మరి ఏం పూజలు చేస్తే వర్షాలు పడతాయి? మీరు హరీష్ రావు గారు క్షుద్ర పూజ చేస్తే వర్షాలు పడలేదని చెప్పని ఎవరిని అగౌరవపరుస్తూ ఉన్నారు ఇక్కడ? మీరు హరీష్ రావు గారిని మీరు ఎట్లా గౌరవించరు, అగౌరవపరుస్తూనే ఉన్నారు. హిందూ దేవతలను అగౌరవపరుస్తూ ఉన్నారు. మీరు ఇవాళ అమ్మవారిని అగౌరవపరుస్తూ ఉన్నారు. సిగ్గునలా అన్నం తింటున్నారా మీరు? మానవత్వం ఉందా? అసలు మీరు హిందువులా? శివతత్వం గురించి మీకు అవగాహన ఉందా? ప్రకృతియే శివశక్తి స్వరూపం. ఒక శక్తిని పట్టుకొని పూజలు చేస్తే ఆ శక్తి అట వర్షాలు రాలేదు అని చెప్పని చిల్లర మల్లరగా మీరు మాటలు మాట్లాడుతున్నారు అంటే మీ సంస్కారం ఏంది, మీ సభ్యత ఏంది, మీ సైంటిఫిక్ రేషనల్ ఏంది, మీ కాన్స్టిట్యూషనల్ అడ్హరెన్స్ ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇదే నా కాంగ్రెస్ పార్టీ సంస్కారం? ఇది రేవంత్ రెడ్డి సంస్కారమా, రాహుల్ గాంధీ సంస్కారమా? సమాధానం చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ప్రస్తుతం తెలంగాణలో గోదావరి జలాల ఎత్తిపోతల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పంచ్ డైలాగులు పేలుతున్నాయి. ఈ సమయంలో కాంగ్రెస్ నేతలు క్షుద్ర పూజల ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో అధికార కాంగ్రెస్ ఆధారాలున్నాయని అంటుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఇది కేవలం పవిత్ర పూజలపై చేస్తున్న బురద జల్లే రాజకీయమని కొట్టిపారేస్తుంది. దాంతో ఈ వ్యవహారం ఎటువైపు మళ్లుతుందో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.